ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను చెప్పే హోమ్ థియేటర్ మీకు అసలు నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన హోమ్ థియేటర్లో ది బెస్ట్ అంటే ఇప్పటివరకు నేను ఏవైతే టెస్ట్ చేశానో నార్మల్ హోమ్ థియేటర్స్ 30,000 40,000 ఆర్పీలో వాటితో కంపేర్ చేస్తే ఇంకో 50% ఎక్సలెంట్ హోమ్ థియేటర్ అని చెప్పగలను. మీ ఇంట్లో ఒక చిన్నపాటి థియేటర్ ఉన్నట్లే, అంటే మనం ఇంట్లో హోమ్ థియేటర్స్ కట్టించుకుంటాం కదా, అటువంటి పర్ఫార్మెన్స్ మీకు ఇంట్లో అయితే ఉంటుంది. ఒక మంచి రూమ్లో కనుక పెట్టుకున్నట్లయితే. ఇది వచ్చేసి సామ్సంగ్ నుంచి వెరీ ప్రీమియం సౌండ్ బార్. వీళ్ళ ప్రీమియం సౌండ్ బార్ ఇదే సామ్సంగ్ Q990C. ఇది వచ్చేసి చాలా అంటే చాలా ప్రీమియం అని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్లో వాళ్ళు తీసుకొచ్చింది. అండ్ దీని యొక్క సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, బాక్స్ కంటెంట్స్ ఏంటి, దీన్ని తీసుకోవచ్చా లేదా, దీని ప్రైస్ అంతా ఎవ్రీథింగ్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్ చూద్దాం. బాక్స్లో వచ్చేసి మనకి సౌండ్ బార్ అయితే వస్తుంది. వెరీ హ్యూజ్ సౌండ్ బార్, చాలా అంటే చాలా వెయిట్ అయితే ఉంటుంది, చాలా సాలిడ్గా ఉంటుంది. 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే వస్తాయి, 2 కూడా సరౌండ్ స్పీకర్స్, చాలా హెవీగా ఉంటాయి. ఇవి కూడా మీకు లైక్ బుక్ షెల్ఫ్ సైజులో అయితే మీకు చూడడానికి ఉంటాయి. అండ్ మెయిన్గా మనకి సబ్వూఫర్ అయితే ఉంటుంది, వెరీ వెరీ పవర్ఫుల్ సబ్వూఫర్. వీటితో పాటు మీకు పవర్ కార్డ్స్ ఉంటాయి, రిమోట్ ఉంటుంది, బ్యాటరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక ఫైనల్గా మనం ఓవరాల్గా బాక్స్ కంటెంట్స్ అయితే ఇవి. దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఇది వచ్చేసి 656 వాట్స్ కెపాసిటీతో వస్తుంది. 656 వాట్ల కెపాసిటీ అనమాట. RMS అవుట్పుట్ అనేది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అవుట్పుట్ ఉంటుంది. ఒక బిగ్గర్ సైజ్ హాల్లో కూడా మీకు థంపింగ్ బేస్ అనేది మీకు వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట ఇల్లంతా. సో ఆడియో క్వాలిటీ గురించి ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మనకి 11.1.4 కాన్ఫిగర్ ఛానల్ అనమాట. 11.1.4 ఛానల్స్. ఏది ఎక్కడ ఏముందనేది డిజైన్లో ఎవ్రీథింగ్ క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుకుందాం, తర్వాత దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం. కనెక్టివిటీ చూసినట్లయితే మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి 2 HDMI ఇన్పుట్లు ఉంటాయి, ఒక HDMI అవుట్ ఉంటుంది. అండ్ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు ఆప్టికల్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఎలా అయినా యూజ్ చేయొచ్చు. అండ్ ఇలానే కాదు, మీరు వైర్లెస్గా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వైఫై ద్వారా కూడా మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. మెయిన్ ఇందులో మేజర్ ఫీచర్ వచ్చేసి అదే అని చెప్పుకోవాలి. వైఫై ద్వారా అంటే మీరు వైర్లెస్గా డాల్బీ అట్మాస్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర సామ్సంగ్ టీవీస్ కనుక డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే ఉన్నట్లయితే మీకు వైర్లెస్గా ఎటువంటి వైర్ లేకుండా ట్రూ డాల్బీ అట్మాస్ అనేది మీరు దీని ద్వారా అయితే పొందొచ్చు. అదొక మేజర్ హైలైట్ అని చెప్పుకోవాలి. అండ్ ఇక ఫిజికల్ ఓవర్ చూస్తే మీకు ఫస్ట్లీ సౌండ్ బార్ ఫిజికల్ ఓవర్ చూస్తే మీకు టాప్లో 2 స్పీకర్స్ ఉంటాయి. అట్మాస్ స్పీకర్స్ అనేవి 2 అయితే ఉంటాయి టాప్లో. అండ్ అలానే మీకు చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంటుంది, మైక్రోఫోన్ బటన్ ఉంటుంది. ఇది ఎందుకనేది మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్, ఈ మైక్రోఫోన్ బటన్ ఎందుకంటే మీకు ఇన్బిల్ట్ అలెక్సాతో వస్తుందన్నమాట. ఇది మీకు డైరెక్ట్గా అలెక్సాని సెటప్ చేసుకుంటే మీరు దీని ద్వారా అలెక్సాని అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇక మెయిన్ పవర్ బటన్ అయితే ఉంటుంది. టాప్లో అంతే టోటల్ గ్రిల్ చూడడానికి అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మెయిన్ 3 డ్రైవర్స్ ఉంటాయి. మెయిన్ సెంటర్ స్పీకర్ ఉంటుంది, లెఫ్ట్ రైట్ ఉంటుంది. ఆ తర్వాతకి మీకు ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ కూడా మీకు స్పీకర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా స్పీకర్ ఉంటుంది అనమాట. సో టోటల్గా మీకు సౌండ్ బార్లో టాప్లో 2, ఫ్రంట్ 3, ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 2, అంటే మీకు దగ్గర మీరు లెక్కేసుకోవచ్చు 4, 3, 7, పైన 2, 9 స్పీకర్స్ అనేది మీకు కేవలం సౌండ్ బార్లో చూడడానికి అయితే ఉంటాయి. అండ్ ఇక ఆ తర్వాతకి మనం సరౌండ్ స్పీకర్స్ కనుక చూసినట్లయితే బుక్ సెల్ఫ్ స్పీకర్స్ ఇవి అన్నీ కూడా వైర్లెస్సే, ఏది వైర్డ్ ఉండదు. సబ్వూఫర్ వైర్లెస్సే, ఇవి వైర్లెస్, ఎవ్రీథింగ్ వైర్లెస్సే. బట్ కాకపోతే జస్ట్ మీరు పవర్ ఇవ్వాలి. దీనికి పవర్ కార్డ్ పెట్టుకొని సింపుల్గా మీరు బ్యాక్ సైడ్ అయితే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. సో దీంట్లో వచ్చేసి 3 స్పీకర్స్ ఉంటాయి. లెఫ్ట్ ఉంటుంది మీకు, ఈ లెఫ్ట్ సైడ్ చూడడానికి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. టాప్లో అట్మాస్ స్పీకర్ ఉంటుంది. రెండిట్లో కూడా అట్మాస్ స్పీకర్స్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. సో 4 అట్మాస్ స్పీకర్స్, సౌండ్ బార్లో 2, సరౌండ్లో 2 ఉంటాయి కాబట్టి 4 అట్మాస్ స్పీకర్స్. 11.1.1 అన్నాం కదా. ఇది వచ్చేసి మనకి మెయిన్గా ఒక సబ్వూఫర్ అయితే ఉంటుంది. ఒక్క సబ్వూఫర్ మీ ఇంటిని ఊపేస్తుంది, అంత హెవీ సౌండ్ అయితే వస్తుంది. సో సౌండ్ బార్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు, చాలా హెవీగా ఉంటుంది. సో సబ్వూఫర్ కానీ సౌండ్ బార్ కానీ, సో ఒక మంచి ప్రీమియం క్వాలిటీ సౌండ్ బార్ అనేది చెప్పుకోవచ్చు. ఇది ట్రూ 11.1.4 ఛానల్తో వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్గా మీకు పర్ఫెక్ట్ ఆడియో క్వాలిటీ వస్తుంది. Q సింఫనీ సపోర్ట్తో వస్తుంది. ఒకవేళ మీ దగ్గర Q సింఫనీ సపోర్ట్ ఉన్న సామ్సంగ్ టీవీ యూజ్ చేస్తున్నారనుకోండి, ఈ 11.1.4తో పాటు టీవీ స్పీకర్స్ కూడా ఎక్స్ట్రా యాడెడ్ అట్మాస్ స్పీకర్స్ లాగా మంచిగా మీకు పర్ఫెక్ట్ అట్మాస్ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా అయితే పనికొస్తుందన్నమాట. అదొక మంచి విషయం. అండ్ అలానే మీకు చూసినట్లయితే DTS:X సపోర్ట్ ఉంటుంది అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. 2 కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. మీరు ఎస్పెషల్గా డాల్బీ అట్మాస్ కంటెంట్ కనుక ఇందులో చూస్తున్నట్లయితే మీకు ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ కాకపోతే మీరు సరైన పొజిషన్లో పెట్టాలి. సౌండ్ బార్ని మూలన పెట్టి ఎక్కడెక్కడ పెట్టి అట్మాస్ రావాలంటే రాదు. ప్రాపర్ ఇయర్ లెవెల్లో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సెంటర్లో మనకి సౌండ్ బార్ ఉంటాయి. అప్పుడు మీకు ఎఫెక్ట్ బాగా వస్తుంది. సౌండ్ బార్ పక్కన బాటంలో ఇది మీరైతే సబ్వూఫర్ పెట్టుకోండి, అప్పుడు ఇంకాస్త థంపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి ఇంకో అడ్వాంటేజ్ వచ్చేసి స్పేస్ ఫిట్ ప్రో అని ఉంటుంది అనమాట.
అంటే ఇన్బిల్ట్ క్యాలిబ్రేషన్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇవి ఎక్కడ పెట్టారు, వీటిని పట్టి రూమ్ సైజు అండ్ ఎవ్రీథింగ్ ఇదే క్యాలిబ్రేట్ చేసి చూసుకొని మీకు ఆడియోని క్యాలిబ్రేట్ చేసుకుంటుందన్నమాట. అదొక మంచి విషయం ఖచ్చితంగా, అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ 2 కూడా ఉంటుందన్నమాట. యాపిల్ ఎయిర్ ప్లే 2 నేను మ్యాక్ అయితే నేను ఎక్కువగా దీన్ని కనెక్ట్ చేసి అయితే దీని నుంచి అయితే స్ట్రీమ్ చేశాను. అండ్ దీనికి మేజర్ ఏం చేశానంటే నేను టీవీ కనెక్ట్ చేయలేదు. టీవీ కనెక్ట్ చేసిన దానికి నా దగ్గర యాపిల్ టీవీ 4K ఉంది. యాపిల్ టీవీ 4K ఇన్పుట్ ఇచ్చి దీని నుంచి టీవీకి ఇచ్చాను. ఆడియో క్వాలిటీలో 10% డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేశాను. సో ఖచ్చితంగా దీంట్లో చాలా దమ్ము ఉంది. యాపిల్ టీవీ 4K ఉంటే మాత్రం ఇంకాస్త ఎక్సలెంట్గా వస్తుంది. టీవీకి పెట్టినా సరే చాలా బాగా వస్తుంది. బట్ నాకు ఇంకాస్త ఫైన్ ఎక్స్పీరియన్స్ కోసం నేను దాన్ని అయితే యూజ్ చేశాను. క్రోమ్కాస్ట్ బిల్ట్-ఇన్ ఉంటుంది, అక్కడ కూడా మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ స్మార్ట్ థింగ్స్ యాప్ సపోర్ట్ ఉంటుందన్నమాట. దీన్ని మీరు స్మార్ట్ థింగ్స్ యాప్లో మీరు కనెక్ట్ చేసుకొని ఎవ్రీథింగ్ మీరు రిమోట్లో ఏవైతే కంట్రోల్ చేస్తారో ఇన్పుట్, బ్లూటూత్, సౌండ్ మోడ్, వూఫర్ ఎవ్రీథింగ్ కూడా మీరు స్మార్ట్ థింగ్స్ యాప్లో కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ రిమోట్ చూడవచ్చు, రిమోట్ చాలా స్లిమ్గా ఉంటుంది. మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఇన్పుట్ చేంజ్ ఉంటుంది, బ్లూటూత్ పేరు ఉంటుంది, అండ్ నావిగేషన్ కీస్ అండ్ సౌండ్ మోడ్ అని ఉంటుంది కదా. సౌండ్ మోడ్స్ 4 సౌండ్ మోడ్స్ అయితే ఉంటే మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. అడాప్టివ్ పెట్టుకోవచ్చు, లేకపోతే సరౌండ్ పెట్టుకోవచ్చు, లేకపోతే గేమ్ ప్రో పెట్టుకోవచ్చు. ఇట్లాంటి మోడ్స్ అయితే మీకు చూడడానికి ఉంటాయి. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంటుంది. వూఫర్ని అయితే ఎక్కువగా పెంచుకోవచ్చు. దాని గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం, సౌండ్ క్వాలిటీ గురించి. అండ్ ఛానల్ లెవెల్స్, ఈచ్ అండ్ ఎవరీ ఛానల్, టాప్ రేర్లో టాప్ ఎలా రావాలి, సైడ్ ఎలా రావాలి, ఫ్రెట్టి ఎలా రావాలి, ఈచ్ అండ్ ఎవరీ స్పీకర్ మీరు కస్టమ్గా మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అదొక మంచి విషయం. అండ్ టోన్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా రిమోట్లో అన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ మేజర్గా ఇందులో మనకి వీడియో విషయానికి వస్తే మాత్రం 4K పాస్ త్రూ సపోర్ట్ ఉంటుంది, ప్లస్ HDR10+ సపోర్ట్ ఉంటుంది. సో దట్ మీరు ఆరామ్సే ఎనీ స్ట్రీమింగ్ డివైస్ లైక్ యాపిల్ టీవీ 4K, Fire TV స్టిక్ ఏదైనా సరే మీరు ఇన్పుట్ ఇచ్చి ఆరామ్సే మీ టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ క్వాలిటీ మీకు దీని నుంచి వీడియో అవుట్పుట్ వస్తుంది, ఆడియో అవుట్పుట్ వస్తుంది. ఇక ఫైనల్గా మనం ఆడియో శాంపుల్ గురించి మాట్లాడుకుందాం. సో నేను ఒక విషయం చెప్పాలి మీకు, ఆడియో క్వాలిటీ గురించి చెప్పే ముందు మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తాను. బట్ నేను 100% గ్యారంటీ ఇవ్వగలను, మీరు వినేది రియలిస్టిక్గా ఉండదు. ఎందుకంటే రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ నేను నా సొంతంగా నేను దగ్గర 15 to 20 డేస్ యూజ్ చేశాను. ఇది కేవలం నేను వాడుకోవడానికి తీసుకున్నది, రివ్యూ కోసం కొనలేదు దీన్ని. నాకు బాగా కోరిక, నేను బయట రిలయన్స్ డిజిటల్లో చూసినప్పుడు అంత పెద్ద హాల్లో దుమ్ము లేపింది ఇది. సో అప్పుడు తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఒక 10 డేస్ అయితే అయింది నేను తీసుకుని. 20 డేస్ నుంచి రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను, మూవీస్, అట్మాస్ కంటెంట్, ఎవ్రీథింగ్. సో నా రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ 100%. మీరు ఒకవేళ మీరు మీ నియర్ బై స్టోర్కి వెళ్ళి చూసినా సరే ఈ ఎక్స్పీరియన్స్ రిపీట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏదో నామకే కొన్ని శాంపిల్స్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. దీంట్లో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే కలగదు. మీరు పెట్టుకున్న హెడ్సెట్లో కూడా దీన్ని చూపించే దమ్ము ఉండాలి, నా మైక్లో కూడా ఉండాలి. ఆ రెండిట్లో కూడా అంత దమ్ము అయితే ఉండదు. అదైతే క్లారిటీ చెప్తాను. ఒకసారి అయితే ఆడియో శాంపిల్ వినండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, క్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ. సో విన్నారు కదా ఆడియో శాంపిల్ అనేది. ఇక్కడ మీకు ఏం అర్థమై ఉండదు, నేను చెప్తాను వినండి, చెప్పింది చెప్పినట్టుగా రిపీట్ అవుతుంది. సో ఫస్ట్లీ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటివరకు మనం చూసిన హోమ్ థియేటర్స్ మోస్ట్లీ మీకు బేస్ అంటే ఏంది, ధమ్ అని గుద్దాలి, అంటే వినిపించే బేస్ ఎక్కువగా ఉంటుంది మనకి బడ్జెట్లో వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ థియేటర్. బట్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా, సినిమా థియేటర్లోకి వెళ్తే వినిపించే బేస్ ఉండదు మీకు. మోస్ట్లీ ఫ్రంట్ యాంగిల్ నుంచి, స్క్రీన్ దగ్గర నుంచి కొంచెం బేస్ వినిపిస్తూ ఉంటుంది. రిమైనింగ్ బేస్ అంతా కూడా అదురుతూ ఉంటుంది, మన సీట్స్ అదురుతూ ఉంటుంది, దుమ్ అనే ఒక సాలిడ్ బేస్ వస్తుంది. అది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటారు. యూజువల్గా మన ఇంట్లో హోమ్ థియేటర్స్ కట్టుకున్నప్పుడు కూడా ఆ ఫీల్ వస్తుంది. 2 సబ్-వూఫర్లు పెట్టుకుంటే, మంచి హెవీ సబ్-వూఫర్లు, ఇంట్లో కూడా మనకి ఆ సినిమాటిక్ ఎఫెక్ట్ వస్తుంది. నేను 100% సినిమా థియేటర్ ఇంట్లో కట్టుకుంటే ఎలా వస్తుంది అలా అని చెప్పను, ఎందుకంటే అంత డబ్బులు పోసి ఊరికే చేయము. ఎందుకంటే నేను కూడా పర్సనల్గా హోమ్ థియేటర్ చూశాను కాబట్టి, ఇళ్లల్లో పెట్టినవి వాటితో కంపేర్ చేస్తే అవి మనకి 10 లక్షల నుంచి మినిమం ఉంటుంది. 10 లక్షలు పెట్టే దాంతో కంపేర్ చేస్తే ఇది మీకు 100% గ్యారంటీ ఇస్తాను, 50% మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే నేను చెప్పేది మీ నార్మల్ హోమ్ థియేటర్స్తో కంపేర్ చేయకండి. హోమ్ థియేటర్స్తో కంపేర్ చేస్తే 10 times బెటర్ ఉంటుంది, ఇది 10 times బెటర్ ఉంటుంది. బట్
ఏవైతే మనకి ప్రీమియం హోమ్ థియేటర్స్ మనం ఇంట్లో బిల్డ్ చేసుకుంటామో వాటితో కంపేర్ చేస్తే బేస్ కానీ ఆ పంచ్ కానీ మీకు 50% సాటిస్ఫై చేస్తుంది. 100% అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఆ క్వాలిటీ వేరు. అది వెళ్ళాలనుకుంటే మీకు ఆడియో క్వాలిటీ అనేది ఒక సముద్రం. అది ఒక చిన్న చిన్న ఫైన్ డీటెయిల్స్ కూడా వినే వాళ్ళకి, కొంచెం ఆడియో మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అది నాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. మీరు కనుక ఇది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఆ థియేట్రికల్ అదిరే బేస్ ఉంటుంది చూసారా, వినిపించే బేస్ కాదు, సాఫ్ట్ బేస్ ఉంటుంది. ఎక్సలెంట్ బేస్ వస్తుంది. మీరు ఇప్పటివరకు నాకు తెలిసి ఇంట్లో హోమ్ థియేటర్ లేకపోతే అంటే ఏమంటారు, డెడికేటెడ్ హోమ్ థియేటర్ లేకపోతే మాత్రం 100% మిమ్మల్ని ఇది మెస్మరైజ్ చేస్తుంది. అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ సౌండ్ బార్ విషయానికి వస్తే మాత్రం యూజ్ చేసిన చిన్న చిన్న స్పీకర్స్ కానీ మామూలు దమ్ము లేదు. మీకు ఆడియో క్వాలిటీ, డైలాగ్ క్లారిటీ కానీ, ట్రబుల్స్ కానీ, బేస్ కానీ, సరౌండ్ ఎఫెక్ట్ కానీ, అండ్ ఎస్పెషల్గా అట్మాస్ ఎఫెక్ట్ ఎక్సలెంట్ ఎఫెక్ట్ వస్తుంది. సో దీని ప్రైస్ అనేది 1,05,000 1,09,000 ఉంటుంది దీనిది. సో మీకు ప్రైస్ని కానీ ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే మీకు ₹1,00,000 పైన ఉంటుంది. నేనేం చేశానంటే రిలయన్స్ డిజిటల్కి వెళ్ళాను. ప్రమోషనల్ వీడియో కాదు, రిలయన్స్ డిజిటల్కి వెళ్ళాను. వాళ్ళు 92,000 ఏమో పెట్టారు. క్యాష్ బ్యాక్ తోటి ఏదో ఆఫర్ ఉంది 10,000 అని చెప్పేసి 82,000 అన్నారు. ఇంకా నేను తగ్గాలి అంటే కార్డ్ ఆఫర్ అండి. మన దగ్గర ఏదైనా క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ పెట్టుకున్నాను 3 months. జస్ట్ 3 months ఈఎంఐ పెట్టుకున్నందుకు ఇంకా ఎక్స్ట్రా 7,000 వరకు డిస్కౌంట్ వచ్చింది. నా చేతికి వచ్చేసరికి ఈ హోమ్ థియేటర్ 76,000కి వచ్చింది. 76,000కి దీన్ని మించిన హోమ్ థియేటర్ ఇంకోటి లేదు, నేను గ్యారంటీ ఇస్తాను, రాసి పెడతాను. ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ వస్తుంది 76,000కి. మీరు ఆన్లైన్లో కొంటే మాత్రం నష్టపోతారు. ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ ఎక్కడైనా సరే మీకు ₹1,00,000 ప్రైస్ ఉంటుంది. అంత ప్రైస్ పెట్టి కొనకండి. ఆ ప్రైస్ కూడా జస్టిఫై చేస్తుంది, దట్ ఈ సెకండరీ థింగ్. బట్ కాకపోతే మీకు తక్కువ ప్రైస్ మనకి ఆఫ్లైన్లో వస్తున్నప్పుడు ఎందుకు ఆన్లైన్లో కొనాలి? సో వెళ్ళండి నియర్ బై స్టోర్లో. మోస్ట్ ఆఫ్ ది స్టోర్స్లో మీకు ఇది డెమో ఉంటుంది. Q990C అనేది డెమో చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో హాల్ సైజ్ అనేది 10x20 ఉందనుకోండి, మీ రూమ్ సైజు 200 square feet ఉందనుకోండి. బట్ మీరు అక్కడ రిలయన్స్ డిజిటల్ అనేది మీకు దగ్గర చాలా పెద్ద స్టోర్. అంత పెద్ద స్టోర్లో కూడా సబూఫర్ దమ్ అనేది మీకు కనిపిస్తుంది. అక్కడ కనిపించిందంటే మీ ఇంట్లోకి వచ్చాక వణికిపోతుంది. నేను ఎప్పుడు కూడా 25% మించి సౌండ్ అయితే ఇందులో వినలేదు. పెట్టుకున్నామంటే సీలింగ్ కూడా కింద పడుతుంది అనే ఒక డౌట్ అయితే ఉందనమాట. అందుకని ఎక్కువగా యూజ్ అయితే చేయలేదు. ఒకవేళ మీరు కొంచెం ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక 75,000 77,000 మీరు పెట్టుకోగలుగుతాను అనుకుంటే మాత్రం ఏం ఆలోచించుకుంటే దీన్ని తీసుకోండి. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తా, కానీ ఏదో రెఫరెన్స్ కోసం చూడండి. ఆన్లైన్లో పర్చేస్ చేయకండి. ఆన్లైన్లో మీకు 80 బిలో వస్తే కొనండి. ఆన్లైన్లోకి 80 బిలో రాకపోతే మాత్రం కొనకండి. ఆఫ్లైన్లో పర్చేస్ చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నా కాన్స్ ఏం లేవా ఇందులో అంటే మాత్రం ఒకే ఒక కాన్ అనిపించింది. వాల్ మౌంట్ అనేది మీకు ఫ్రంట్ దీనికి ఇచ్చారు, ఏమంటారు, సౌండ్ బార్కి ఇచ్చారు. బట్ ఈ శాటిలైట్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో, సరౌండ్ స్పీకర్స్, వీటికి రెగ్యులర్ టైప్ కూడా కాదు, స్క్రూ టైప్ కూడా కాదు. ఇది నార్మల్గా మనకి బుక్ షెల్ఫ్ స్పీకర్స్ పెట్టుకునే స్క్రూ టైప్ అనమాట. దీనికి ఎటువంటి వాల్ మౌంట్ లేదు, మనం ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాలి. అది ఆన్లైన్లో చూస్తే దగ్గర ₹3,000 అయితే ఉంది. అఫ్కోర్స్ ఇంత ప్రైస్ పెట్టుకున్న వాళ్ళు కొంటారు, దట్ ఈ సెకండరీ. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇవ్వాల్సింది సామ్సంగ్, అది ఒకటి కక్కుర్తి పడ్డది అనిపించింది. అంతకు మించి ఎటువంటి ఆడియో క్వాలిటీలో కాన్సెప్ట్ నేను అబ్జర్వ్ అయితే చేయలేదు. వీడియో సెలెక్ట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.